వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఎన్నికల సిబ్బందికి చెల్లించే రెమ్యునరేషన్ చెల్లింపుల వివరాలు, ఎవరికి ఎంతెంత చెల్లింపులు ఉంటాయి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే త్వరలో జరగనున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు సిబ్బందికి గత ఎన్నికల్లో చెల్లించిన రెమ్యూనరేషన్నే కొనసాగించనున్నారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో చెల్లించిన రెమ్యూనరేషన్ను ఇవ్వనున్నారు. ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. సెక్టార్ ఆఫీసర్ కాకుండా అదనంగా నియమితులయ్యే జోనల్ మెజిస్ట్రేట్కు ఏక మొత్తంగా ఎన్నికల రోజుకు 1500 రూపాయలు చెల్లిస్తారు. ప్రిసీడింగ్ ఆఫీసర్ అండ్ కౌంటింగ్ సూపర్వైజర్కు 350 రూపాయలు చెల్లించనున్నారు. 4వ తరగతి ఉద్యోగులకు 200 రూపాయలు, వీడియో సర్వేలైన్స్ టీంకు 1200 రూపాయలు, వీడియో వ్యూయింగ్ టీం, అకౌంటింగ్ టీంలకు 1000 రూపాయలు చెల్లిస్తారు. కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్, స్టాఫ్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీకి 200 రూపాయలని చెల్లించనున్నారు. అదేవిధంగా సెక్టోరల్ ఆఫీసర్కు 5000 రూపాయలు, మాస్టర్ ట్రైనర్కు 2000 రూపాయలు, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్కు 7500 రూపాయలను చెల్లిస్తారు. పోలింగ్ రోజున విధులకు నియమితులయ్యే పోలీస్ సిబ్బందికి, మొబైల్ పార్టీ సిబ్బందికి, హోంగార్డులు, ఫారెస్ట్ గార్డులు, అదేవిధంగా గ్రామ రక్షక దళం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ప్యాక్డ్ లంచ్ లేదా 150 రూపాయల నగదుని చెల్లిస్తారు. ఎన్నికల్లో పోలింగ్ విధులకు, ఓట్ల లెక్కింపు విధులకు నియమితులయ్యేటువంటి వారికి రెమ్యూనరేషన్ లంచ్కు 150 రూపాయల చొప్పున చెల్లిస్తారు. అదేవిధంగా అర్హత మేర డిఏ కూడా చెల్లిస్తారు. అయితే ఉద్యోగుల పెదవి విరుపు, ఎన్నికల కమిషన్ ప్రకటించిన రెమ్యూనరేషన్పై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఎంతో కష్టతరమైన విధులకు నియమితులైన ఉద్యోగులకు నామమాత్రపు రెమ్యూనరేషన్ చెల్లింపులకు ఉత్తర్వులు జారీ చేయడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.